Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree second year, 4th sem, Kudanta Rupani. Question number part A లో question number 3 and 6 లో అండ్ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్ 10లో ఈ కుదంత రూపాన్ని నుండి మన క్వశ్చన్స్ ఇస్తారు. ప్రత్యయ ఇవి మనకు ప్రత్యయ పార్ట్ ఏలో డివైడ్ చేసి ఇస్తే మనం కలిపి రాయాలి. పార్ట్ బిలో కలిపిస్తే డివైడ్ చేసి మనము ప్రత్యయం పేరు రాయాలి. అంటే రెండు వేరు చేసి ప్రత్యయం పేరు రాయాలి. ఇక్కడ ధాతు రూప ఉంటుంది, మనకు ప్రత్యయాలు ఉంటాయి. మనకు పార్ట్ ఏ రెండు వేరు ఇస్తారు, మనం కలిపి రాయాలి. పార్ట్ బిలో కలిపిస్తే మనం ధాతువు ప్రత్యయం వేరు చేసి రాసి ప్రత్యయం పేరు రాయాలి. 15 మార్క్స్. పార్ట్ ఏలో 3 and 6లో 5 ఇస్తారు, 5 రాయాలి. 5 + 5 10 మార్క్స్. అండ్ పార్ట్ బిలో 15 ఇస్తే 10 రాయాలి, మనకు 15 మార్క్స్. ఇంతకుముందు వీడియోలో మనము క ప్రత్యయ, లెప్ ప్రత్యయ చదువుకున్నాం. మనం ఇప్పుడు క ప్రత్యయ చదువుకుందాం. ధాతురూప ప్లస్ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ ఉంటాయి. మనకు ధాతురూపానికి మనకి యాడ్ చేయాలి. మనము పుంలింగలో తహ యాడ్ చేయాలి, అండ్ స్త్రీలింగంలో తా యాడ్ చేయాలి, నపుంసకలింగంలో తమ్ యాడ్ చేయాలి. ధాతురూపం ఇస్తారు ఇక్కడ. మనకు పుంలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ రాయాలి. ధాతురూప పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పట్ పఠిత, పఠితా, పఠితం. పా పీత, పీతా, పీతం. నమ్ నమిత, నమితా, నమితం. నీ నీత, నీతా, నీతం. జ్ఞా జ్ఞాత, జ్ఞాతా, జ్ఞాతం. లబ్ లబ్ధ, లబ్ధా, లబ్ధం. దా దత్త, దత్తా, దత్తం. త్రు శ్రుత, శ్రుతా, శ్రుతం. కత్ కథిత, కథితా, కథితం. దృశిర్ దృష్ట, దృష్టా, దృష్టం. మనకి ఈ విధంగా మనకు ధాతురూప ఇస్తే మనకు పుంలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్ రాయాలి. మనకు పార్ట్ ఏలో మనకు ధాతురూపము ప్లస్ ప్రత్యయ ఇస్తారు, మనం కలిపి రాయాలి. చూడండి, పార్ట్ ఏలో 3 and 6 క్వశ్చన్లో విడదీసిస్తే కలిపి రాయాలి. నీ ప్లస్ తహ, నీతః. దా ప్లస్ కహ, దత్తః. జ్ఞా ప్లస్ తహ, జ్ఞాతం. పట్టు ప్లస్ తహ, పఠితః. కత్తు ప్లస్ తహ, కథితః. ఈ విధంగా పుంలింగ్ రాయొచ్చు, స్త్రీలింగ్ రాయొచ్చు, నపుంసకలింగ్ రాయొచ్చు. మనకి ఏదైనా సరే ధాతువు ప్రత్యయ ఇస్తే మనం ఏదైనా రాయొచ్చు. ఇక్కడ ఇప్పుడు పట్టు ఇచ్చిన పట్టు ప్లస్ కహ ఇస్తే పఠితః రాయొచ్చు, పఠితా రాయొచ్చు, పఠితం రాయొచ్చు. ఏదైనా సరే మనకు ఇక్కడ ధాతుహ ప్లస్ ప్రత్యయ ఇస్తే మనం కలిపి రాయాలి. ఇది పార్ట్ ఏ. అండ్ పార్ట్ బిలో మనకు కలిపిస్తారు, విడదీసి రాయాలి. చూడండి, ఎగ్జాంపుల్ సంప్రాప్త. సం ప్లస్ ప్రా ప్లస్ ఆ ప్లస్ కహ. ఓకే, ధాతురూపం మనకు ధాతురూపాలు మనం విడదీసి ప్లస్ ప్రత్యయం యాడ్ చేయాలి. క ప్రత్యయ. స్థాపిత, స్థాప్ ప్లస్ కహ, క ప్రత్యయ. జ్ఞాతం, విజ్ఞాతం, వి ప్లస్ జ్ఞా ప్లస్ క ప్రత్యయ. ప్రదత్తం, ప్రా ప్లస్ దా ప్లస్ కహ, క ప్రత్యయ. దృష్టః, దృశిర్ ప్లస్ క ప్రత్యయ. తోషితః, తోష్ ప్లస్ కహ, క ప్రత్యయ. దత్తం, దా ప్లస్ కహ, క ప్రత్యయ. ఈ విధంగా మనము విడదీసి ప్రత్యయం పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్తుతం, స్తు ప్లస్ కహ, స్తుతం. కథితం, కత్ ప్లస్ కహ, క ప్రత్యయ. కథితః, కత్ ప్లస్ కహ, క ప్రత్యయ. ఈ విధంగా మనకు ఏదైనా సరే ఇచ్చి ధాతువు ఏ లింగం అని రాయని అవసరం లేదు. మనకు ధాతురూపము అండ్ ప్రత్యయం రాసి ప్రత్యయం పేరు రాయాలి. ఈ విధంగా ఇక్కడ పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా రాయని అవసరం లేదు. మనకు విడదీసి ప్రత్యయం రాసి ఆ ప్రత్యయం పేరు రాయాలి. విజ్ఞాతం, వి ప్లస్ జ్ఞా ప్లస్ క
కా ప్రత్యయ. మన కా అనే ప్రత్యయాన్ని మనం యాడ్ చేయాలి, ధాతు రూపానికి ప్రత్యయం యాడ్ చేయాలి, చేసి మనం కలిపి రాయాలి. అండ్ విడదీసినప్పుడు మనకు రెండు విడదీసినప్పుడు మనము ధాతు రూపము ప్రత్యయం ఇస్తారు, ఆ రెండు కలిపి రాయాలి. ఓకే, ఈ విధంగా పార్ట్ ఏలో కలిపి రాయాలి, పార్ట్ బిలో మనము విడదీసి వేరు చేసి రాయాలి. ధాతు రూపాన్ని ప్రత్యయాన్ని వేరు చేసి రాసి ప్రత్యయం పేరు తప్పకుండా రాయాలి. మనకి కా ప్రత్యయంలో పార్ట్ బిలో ప్రత్యయం పేరు రాయాలి, పార్ట్ ఏలో మనము విడదీసిస్తే కలిపి రాయాలి. ఇది మనకు కా ప్రత్యయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.